మమ్మల్ని ఏ కేసులో ఇరికించాలి, మా వైసీపీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన తప్పితే మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యాం, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన బ్రహ్మారెడ్డికి ఒక 1% ఉందా అని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ గుళ్ళపాడు మడ్డల విషయంలో ఏ రకంగా మమ్మల్ని ఇరికించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశాడు. ఇవి కాకుండా గతంలో గుళ్ళపాడు గ్రామంలో చంద్రయ్య అనే వ్యక్తిని అక్కడ కూడా అతన్ని చనిపోవడం జరిగింది. అసలు ఆ గుళ్ళపాడు విలేజ్కి సంబంధించి చూస్తే గతంలో చాలా 99 ముందు కానీ ఆ తర్వాత కానీ అక్కడ రెండు గ్రామాల మధ్యలో ఫ్యాక్షన్ గొడవలు చాలా మండలంలో కూడా జరిగిన పరిస్థితి. అది ఒక రకంగా ఫ్యాక్షన్ గ్రామం. 2004 తర్వాత ఎక్కడా కూడా ఫ్యాక్షన్ గ్రామాల్లో గొడవలు జరగకుండా చిన్న సంఘటన వచ్చినా అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళు పిలిపించి మాట్లాడే కార్యక్రమం చేశాం కాబట్టి ఎక్కడా కూడా గొడవలు లేని పరిస్థితి. కానీ 2022లో నువ్వు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత నీ యొక్క పుట్టుకతో వచ్చిన స్వభావం, ఫ్యాషన్కి దగ్గరగా గొడవలు చేసే నీ మనస్తత్వానికి దగ్గరగా నువ్వు రెచ్చగొట్టబట్టి ఆ గుళ్ళపాడి గ్రామంలో మళ్ళీ కూడా గ్రూపుల వల్ల తగాదం మొదలైన పరిస్థితి.